ఆమె భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి. మహిళా చైతన్యం కోసం అహర్నిశలు శ్రమించిన ధైర్యశీలి. త్యాగం, సేవ, నిబద్ధత కలిగిన మహిళా చైతన్యమూర్తి. దేశం గర్వించదగ్గ మహిళా సంఘ సంస్కర్త ఆమె సావిత్రిబాయి పూలే. సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే అర్ధాంగిగా సమాజంలో ఆయనతో సమానమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకొని భారతదేశంలోని ఎంతో మంది మహిళల్లో స్ఫూర్తి నింపిన సావిత్రిబాయి పూలే జయంతి ఈరోజు. ఈ సందర్భంగా ఆమె జీవితాన్ని ఒకసారి తరచి చూద్దాం. కత్తుల వంతెన మీద సాగించిన ఆమె జీవన ప్రయాణాన్ని తెలుసుకుందాం. భారతదేశంలోని ప్రముఖ సంఘ సంస్కర్తలలో సావిత్రిబాయి పూలే ఒకరు. ఆమె దేశంలో తొలి ఆదర్శ ఉపాధ్యాయుని. మహారాష్ట్రలో సతారా జిల్లాకు చెందిన నైగాంలో 1831 జనవరి 3వ తేదీన సావిత్రిబాయి జన్మించారు. ఈమెది కూడా బాల్య వివాహమే. ఆమె వివాహం సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలేతో జరిగింది. వివాహానంతరం సావిత్రిబాయికి విద్యాభ్యాసం చేసి ఉపాధ్యాయ శిక్షణ ఇప్పించారు జ్యోతిరావు పూలే. కుల వ్యవస్థ నిర్మూలనకు, పీడిత ప్రజానీకం పట్ల ఆమె మనసులో ఆలోచనలను గుర్తించిన జ్యోతిరావు పూలే బాలికల పాఠశాల ప్రారంభించటానికి ప్రయత్నం చేశారు. 1848 నాటికి మహారాష్ట్రలోని పూణేలో ఒక ఇంట్లో బాలికల పాఠశాలను ప్రారంభించింది సావిత్రిబాయి. ఆమె ప్రధానోపాధ్యాయునిగా 9 మంది పిల్లలతో బడి నడిపేది. ఈ పాఠశాల నడపడం అగ్రవర్ణాలకు అస్సలు నచ్చలేదు. దీంతో సావిత్రిబాయిపై వేధింపులకు, భౌతిక దాడులకు తెగబడేవారు. పాఠశాలకు నడిచి వెళ్లే దారిలో ఆమెపై బురద చల్లడం, రాళ్లు విసరడం, అసభ్య పదజాలంతో తిట్టడం వంటివి చేసేవారు. బురదతో మలినమైన చీరను పాఠశాలకు వెళ్లిన తర్వాత మార్చుకుని మరలా వచ్చేటప్పుడు బురద చీరను కట్టుకుని వచ్చేది. అంతేకాదు, రోజు వేధింపులకు విసిగి ఎదురుదాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. సావిత్రిబాయి పట్టుదలతో కొనసాగించిన విద్యా ఉద్యమానికి కొంత సహకారం, గుర్తింపు లభించాయి. ఒక ముస్లిం వ్యక్తి తన ఇంటిని బడికి కేటాయించారు. కొంతమంది పుస్తకాలు సేకరించారు. మోరో విఠల్, వాల్వేకర్, దియోరాం వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు. బాలికల చదువు కోసం, విద్యాభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తించిన ఆనాటి ప్రభుత్వం 1851 నవంబర్ 16న విద్యాశాఖ ఆధ్వర్యంలో సావిత్రిబాయిని శాలువాలతో ఘనంగా సత్కరించింది. అనంతరం మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1852లో మహిళా సేవా మండల్ పేరిట మహిళా సంఘాన్ని స్థాపించింది. వితంతువుల పట్ల వివక్ష, అక్రమ సంతానం పేరిట శిశువుల హత్యలకు వ్యతిరేకంగా వివిధ పోరాటాలు నడిపింది. 1874లో ఒక వితంతువు బిడ్డను పూలే దంపతులు దత్తపుత్రుడిగా స్వీకరించారు. ఆ బిడ్డకు యశ్వంత్ అనే పేరు పెట్టి డాక్టర్ చదివించారు. 1873లో సత్యశోధక్ సమాజం మహిళా విభాగం పేరిట కులాంతర వివాహాలు అనేకం జరిపించారు. భార్యను కోల్పోయిన ఒక యువకుడికి తన స్నేహితురాలి బిడ్డతో పెళ్లి చేసి సంచలనం సృష్టించింది. 1890లో భర్త జ్యోతిరావు పూలే మరణిస్తే అంత్యక్రియలు జరిపే సందర్భంలో బంధువులు, దత్తపుత్రులు ఘర్షణ పడుతుంటే తానే తన భర్త చితికి నిప్పంటించి అంత్యక్రియలు పూర్తి చేసింది. మూఢత్వం నిండిన సంప్రదాయ కట్టుబాట్లను తెగ్గొట్టిన ఆమె తెగువకు యావత్ భారతదేశం దిగ్భ్రాంతి చెందిందంటే అతిశయోక్తి కాదేమో. తన జీవితాన్ని త్యాగం చేసి మహిళల విద్యాబోధనకు అంకితమైంది సావిత్రిబాయి పూలే. సాంఘిక దురాచారాల నిర్మూలనలో అదరక బెదరక నిలిచింది. వితంతువులకు శిరోమండనం చేయబోమంటూ క్షురకులను చైతన్యవంతులను చేసింది. అనాథ స్త్రీలకు, పిల్లలకు శరణాలయాలు, ఆశ్రమాలు ఏర్పాటు చేయించింది. సావిత్రిబాయి పూలే గొప్ప కవి, రచయిత్రి కూడా. 1854లో కావ్య పూలే అనే ఒక కవితా సంపుటి రచించారు. తాను రచించిన అంబగ్ అనే రచన ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండేది. సూటిగా, సరళంగా ప్రకృతి వర్ణనతో జానపద కళలు ప్రతిబింబించి కావ్య రచనలు చేశారామె. 1891లో పాన్కాసి సుబోధ్ రత్నాకర్ 11 పేరిట కవితా సంపుటిని ప్రచురించారు. ప్రజలందరూ క్రాంతిబాయిగా పిలుచుకుని సావిత్రిబాయి పూలే ఆధునిక భారతదేశ చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని రంగుల పేజీ.
1896-97లో సంభవించిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి మహారాష్ట్ర జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి. అలాంటి పరిస్థితుల్లో కరువు ప్రాంతాల్లోని పేదలకు జోలపట్టి విరాళాలు సేకరించి అందించారు. ప్లేగు వ్యాధి బారిన పడిన పిల్లల కోసం వైద్య శిబిరాలు నిర్వహించింది. దుర్భరమైన కరువు పరిస్థితుల్లో కూడా రోజుకు 2000 మంది పిల్లలకు భోజనాలు పెట్టించింది. ఈ క్రమంలోనే ఆమెకు ప్లేగు వ్యాధి సోకి 1897 మార్చి 10న మరణించింది. ఒక ఆదర్శమూర్తి కన్నుమూసింది. సామాజిక సేవలోనే తుది శ్వాస విడిచింది. సావిత్రిబాయి జీవితం కత్తుల వంతెన మీద నడకలా సాగింది. కానీ ఎప్పుడూ తన పరుగును ఆపలేదు. తన భర్తతో పాటు తాను కూడా అన్ని కష్టాల్ని, అవమానాల్ని సహించింది. ప్రపంచ చరిత్రలోనే భర్తతో పాటు ఉద్యమ జీవితంలో కలిసి నడిచిన ఆదర్శ సహచరిగా ఆమె నిలిచిపోయింది. తన వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేసి విద్యా బోధనకు, బాలికలకు అంకితమైంది. స్త్రీ పురుషులు కులమతాలకు అతీతంగా విద్యనభ్యసించటం సహజమైన హక్కుంటుందని, అందరూ చదవాలి, అందరూ సమానంగా బ్రతకాలి అని తపించిన సామాజిక విప్లవకారిణి సావిత్రిబాయి పూలే. నాటి నుంచి నేటి వరకు ఆమె ఎందరికో ఆదర్శం. దేశమంతా కనిపిస్తున్న ఇప్పటి మహిళా విద్యావేత్తలందరూ అందుకు నిదర్శనం.